శారదీయ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా అవతారము దుర్గోపాసనలో చంద్రఘంట అని చెప్పారు. తృతీయం చంద్రఘంటేతి అన్నారు. మరొక అవతారంలో మనము వేరొక ఉపాసనలో గాయత్రి అవతారంగా కూడా చెప్తాం. ముక్త విద్రుమ హేమ నీలధవళ ఛాయై ముఖైస్త్ర్యక్షణై అంటూ అలా 5 ముఖాలుగా ముక్త విద్రుమ హేమ నీలధవళ ఈ రంగుల్లో ఆ తల్లిని 5 ముఖాలుగా ధ్యానిస్తూ ఉంటుంటాం. గాయత్రి అమ్మవారు, ఎందుకంటే వేదమాత ఆవిడ. ఆ గాయత్రి ఆవిడ యొక్క అనుగ్రహం లేకుండా వేదం అనేటువంటిది పఠించడానికి వీల్లేదు. అందుగురించి అన్నారు. కొందరు అనుకుంటారు, అయ్యా నేను చేసే ఉపాసన చాలా గొప్పది అనుకుంటారు. అయ్యా ప్రధానమైనటువంటి మనకు తండ్రి గారు ఉపదేశించేటువంటి మొదటి గురువు అయినటువంటి తండ్రి ఉపదేశించేటువంటి గాయత్ర్యోపదేశం చేస్తారు ఆయన. నగాయత్ర్యా పరో మంత్రం నమాతు పరదైవతం. గాయత్రీ మంత్రానికి మించినటువంటి దైవం అనేటువంటిది లేదు. గాయత్రీ తల్లికి మించిన దైవం లేదు. ఆ మంత్రానికి మించినటువంటి మరొక మంత్రం లేదయ్యా అని చెప్పారు. నమాతు పరదైవతం, ఆ తల్లికి మించినటువంటి దైవం ఇంకొకరు లేరు. అంటే మనం ఏ మంత్రోపాసన చేసినా పర్వాలేదు, కానీ అతి భక్తి ప్రధానంగా చేయడం అనేది ప్రధానం. ఊరికే చెప్పారా? ప్రహ్లాదుడు నారాయణ నారాయణ అని అంటుంటే తండ్రి కోపగించుకున్నాడు. ఇంకొక మారు ఆ మాట అన్నావంటే ఊరుకోని అన్నాడు. నిజంగా నీకు నారాయణుడు అనేవాడు ఉన్నట్లయితే ఈ స్తంభంలో చూయించమంటే స్తంభాన్ని చీల్చుకొని వచ్చాడు. అంటే అక్కడ ప్రధానమైనటువంటిది ఏమిటిది? భక్తి. ఇక్కడ కూడా తల్లి మనను తప్పకుండా మన యొక్క కోరికను తీరుస్తూ ఉంటుంది. మనం ఈ అవతారంగా ధ్యానించండి, మరొక అవతారంగా ధ్యానించండి, ఎలా ధ్యానించారని కాదు, మనము వివిధ రూపాదుల్లో తల్లిని ఈ విధంగా ధ్యానించుకోవటం వల్ల మనకు మన యొక్క సంతృప్తి కొరకు చేస్తూ ఉన్నామే తప్ప ఫలానా రూపంలో ధ్యానించడం అనేది తప్పు, ఫలానా రూపంలో ధ్యానించడం అనేదే సరి అయినది అనేది చాలా అజ్ఞానం. ఎందుకూర్చంటే శాస్త్రంలో ఈ విధమైన రూపాదులు చెప్పారు. నహి ప్రమాణేన వినా వస్తు సిద్ధి అన్నారు. ప్రమాణం లేకుండా ఏది కూడా సంభవించదు, ఏది కూడా అది వస్తుసిద్ధి అనేది కలగదు అని న్యాయశాస్త్రంలోనే చెప్పారు. కాబట్టి ఇక్కడ ప్రమాణంలో చెప్పారు. ఏమని? తృతీయం చంద్రఘంటేతి అన్నారు. వేరొక ఉపాసనలో గాయత్రిగా మార్చుకున్నారు. తప్పేమీ లేదు. అయ్యా ఇలా చెప్పారు అలా చేస్తూ అదేం లేదు. అక్కడ ఆ రూపంలో భావించండి, ఆ రూపంలో ధ్యానించండి, తప్పేమీ లేదు. మనం గాయత్రీ మంత్రం పఠించకుండా గణానాన్వాన్ని కూడా పఠించలేము. ఎందుకూర్చంటే వేదాన్ని పఠించడానికి మొదటి అధికారం శౌతస్మార్త కర్మానుష్ఠాన యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవీత ధారణే వినియోగ అంటారు. శౌచము, స్మార్తము, కర్మ మొదలైనటువంటి ఇవన్నీ కూడాను కర్మ ఆచరించడం. బ్రాహ్మణోత్తముడు బ్రాహ్మణ్యము పొందాలి అంటే మొదట ఆ యజ్ఞోపవీతము, ఆ యజ్ఞోపవీతంలో గాయత్రిని ఉపాసిస్తే కానీ కాదు. కాబట్టి గాయత్రీ ఉపాసన చేయదలిచిన వారు గాయత్రీ ఉపాసన చేయవచ్చు. లేదా దుర్గోపాసనలో ఈ విధంగా తృతీయం చంద్రఘంటేతి అంటే చంద్రఘంట ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క తల్లిని కూడా మనం ధ్యానించి తప్పకుండా పూజించవచ్చు. ఈ విధంగా ఎప్పుడైతే అర్చిస్తూ ఉంటామో వారికి ఆ తల్లికి ఆ రోజు అర్చనలో పీత పుష్పార్చన అన్నారు. అలాగే పసుపు రంగు పుష్పం అనేటువంటిది అర్చన. రెండవది ఆ తల్లికి చక్కెర పొంగలి నివేదన, అలాగే పాయసం నివేదన, ఈ 2 పెట్టమన్నారు. ఈ విధంగా అర్చన చేసుకొని అలాగే తమ తమ శక్తి అనుసారంగా లలితా సహస్రనామం లేదా దేవి ఖడ్గమాలను
లేదా దేవీ స్తోత్రావళి, స్తోత్రరత్నావళి ఇలాంటివి ఏదైనా, సౌందర్యలహరి కానీ ఇలాంటివి ఏదైనా పారాయణం, ఒక పారాయణం అనేది చేసుకోవచ్చు. దుర్గోపాసన చేస్తున్నటువంటి వారు సప్తశతీ పారాయణం యథాక్రమంగా చేస్తూనే ఉంటారు. ఈ విధంగా వారి వారి యొక్క శక్తి అనుసారంగా పారాయణం చేసుకుని తల్లి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాం. ఓం స్వస్తి. ఈరోజు అమ్మవారిని అలంకరించే వస్త్రపు రంగు నారింజ రంగు, నీలం రంగు. ఈరోజు మనం నవరాత్రుల ప్రసాదాల్లో భాగంగా రవ కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాము. రవ కేసరికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, నెయ్యి, ఇలాచీ పౌడర్, డ్రై ఫ్రూట్స్, పాలు. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకున్నాం. కళాయిలో ముందు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. నెయ్యి వేడెక్కింది. జీడిపప్పులు వేసి, బాదం పప్పు, ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తున్నప్పుడు కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ ముందు నుంచి వేస్తే మాడిపోతాయి, అందుకని మధ్యలో వేయాలి. బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేద్దాం. ఇవి ప్లేట్లోకి తీసేసుకుని ఇదే నెయ్యిలో రవ్వ వేయించేసుకుందామండి. రవ్వని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించాలి బాగా. రవ్వను తిప్పుతూ ఉండాలి, లేకపోతే కింద బ్రౌన్ వచ్చి పైన వేగదండి. ఈవెన్గా వేగుతుంది తిప్పుతూ ఉంటుంటే. రవ్వ బ్రౌన్ కలర్కి వచ్చిందండి. ఇంకా డార్క్ బ్రౌన్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా లైట్గా ఉంటేనే బాగుంటుంది ఇది రవ్వ కేసరి ఎప్పుడును. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనం దీంట్లో ఒక రవ్వకి 2 పాలు, 1 నీళ్లు, 3 పోస్తే కొంచెం పల్చగా వచ్చి బాగుంటుందండి కన్సిస్టెన్సీ. ఇది బ్రౌన్ కలర్కి వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకుని పాలు నీళ్లు కలిపి పోసేయచ్చు. 1 పాలు, వెంటనే తిప్పాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కంటిన్యూగా తిప్పాలి, లేకపోతే ఉండలు కట్టి గట్టిగా ఉంటుంది, బాగుండదు. ఏమైనా ఉండలు ఉంటే ఇట్లా చూసి నెమ్మదిగా ఇలా నొక్కేస్తే మెత్తగా అయిపోతాయి. ఇట్లా ఉడుకుతున్నప్పుడు దీనిపైన మూత పెడదామండి, అయితే ఆ పాల చినుకులు బయట పడతాయి, అందుకని మూత పెట్టుకుంటే బయటకి చెందకుండా ఉంటాయి. సిమ్లో పెడదాం కొంచెం సేపు. రవ్వ ఉడికేకనే పంచదార పోయాలండి. పంచదార పోసారంటే ఒక్కసారి రవ్వ ఉడకదు, సో అందుకని మీకు రవ్వ ఉడికింది. ఇప్పుడు పంచదార పోద్దాం. 1 కప్పు రవ్వకి 1.5 కప్పు పంచదార పోయాలండి. సో నేను 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1.5 కప్పు పంచదార. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కూడా పోసుకోవచ్చు. దీన్ని మళ్ళీ మూత పెట్టేద్దాం. మధ్యలో తిప్పుతూ ఉండాలండి, లేకపోతే మాడుతుంది. ఇట్లా ఉన్నప్పుడు మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దామండి. సాంతం డ్రై అయ్యాక వేస్తే కలవదు, కొంచెం ఇట్లా ఉన్నప్పుడే వేసిస్తే. రవ్వ కేస్తే చల్లారాక గట్టి పడుతుందండి, సో ఇలా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు దించేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది కానీ చల్లారిందంటే గట్టి పడుతుంది, సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాము. డ్రై ఫ్రూట్స్ కలిపేద్దామండి. యాక్చువల్గా కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఇదే టైంలో. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసి అమ్మవారికి నైవేద్యంగా పెడదాం. నైవేద్యం కదండి, పైన కొంచెం నెయ్యి వడ్డిద్దాము. రవ్వ కేసరి రెడీ అయిందండి. నైవేద్యంగా పెట్టి అమ్మ ఆశీస్సులు పొందుదాం. గాయత్రీ సహస్రనామం.
గాయత్రీ సహస్రనామములలో ప్రతి నామము గొప్ప రహస్యమయమైనదే. దానిలో సూత్రరూపమున గాయత్రీ శక్తుల పరిచయము, చరిత్ర, విజ్ఞానము దాగి ఉన్నవి. స్థూల దృష్టితో చూసిన ఈ సహస్రనామములు సామాన్యముగానే ఉండును. కాని సూక్ష్మ దృష్టితో పరిశీలించినచో ప్రతి నామము నుండి గొప్ప గొప్ప రహస్యములు వెలువడును. ఒక్కొక్క నామమును వ్యాఖ్యానించుచున్నచో ఆ తత్వములు వెల్లడియగును. వానిని తెలుసుకొనుటకు వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు, దర్శనములు, ఉపనిషత్తులు, బ్రాహ్మణములు, ఆరణ్యకములు, స్మృతులు, నీతి గ్రంథములు, సంహితలు, సూత్ర గ్రంథములు రచింపబడినవి. ఈ సహస్రనామము గాయత్రి యొక్క గుణ, ఇతిహాస, విజ్ఞాన రహస్యములను వెల్లడించుటయే కాక అనేక విధములగు దక్షిణ మార్గ, వామ మార్గ సాధనలను కూడా బోధించును. అంగుళి నిర్దేశ, సంకేత, సూక్ష్మ బీజరూపమున ఉన్న ఈ సహస్రనామములలో గాయత్రీ విద్యానిధి నిండియున్నది. గాయత్రీ సహస్రనామమును శ్రద్ధగా పఠించుట వలన కలుగు మహత్యము శాస్త్రములలో చెప్పబడినది. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అథ గాయత్రీ సహస్రనామ స్తోత్రం. నారద ఉవాచ భగవత్ సర్వధర్మజ్ఞ సర్వశాస్త్ర విశారద శృతి స్మృతి పురాణానాం రహస్యం త్వన్ముఖాత్ శ్రుతం సర్వపాపహరం దేవ येन విద్యా ప్రవర్తతే కేశవా బ్రహ్మ విజ్ఞానం కిం ను వా మోక్ష సాధనం బ్రాహ్మణానాం గతిః కేన వా మృత్యునాశనం ఐహికాముష్మిక ఫలం కేశవా పద్మలోచన వక్తుమర్హస్య శేషేణ సర్వం నిఖిలమాదితః. నారాయణ ఉవాచ సాధు సాధు మహాప్రాజ్ఞ సమ్యక్ పృష్టం త్వయా నఘ శృణు వక్ష్యామి యత్నేన గాయత్ర్యష్టసహస్రకం నామ్నాం శుభానాం దివ్యానాం సర్వపాప వినాశనం సృష్ట్యాదౌ యద్భగవతి పూర్వం ప్రోక్తం బ్రవీమి తే అష్టోత్తర సహస్రస్య ఋషిర్బ్రహ్మా ప్రకీర్తితః ఛందోనుష్ఠుప్ తథా దేవి గాయత్రీ దేవతా స్మృతా హలో బీజాని తస్యైవ స్వరాః శక్తయ ఈరితాః అంగన్యాసకరన్యాస ఉచ్యేతే మాతృకాక్షరైః అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకానాం హితాయ వై రక్తశ్వేత హిరణ్యం నీలధవళైర్యుక్తాం త్రినేత్రోజ్వలాం రక్తాం రక్తనవస్రజం మణిగణైర్యుక్తాం కుమారీమిమాం గాయత్రీం కమలాసనాం కరతలవ్యానద్ధకుండాంబుజాం పద్మాక్షీం చ వరస్రజం చ దధతీం హంసాధిరూఢాం భజే అచింత్య లక్షణా వ్యక్తాపి అర్ధమాతృమహేశ్వరీ అమృతార్ణవ మధ్యస్థాపి అజితా చాపరాజితా అణిమాది గుణాధారాపి అర్కమండల సంస్థితా అజరాజా పరాధర్మా అక్షసూత్రధర్మాధరా అకారాదిక్షకారాంతాపి అరిషడ్వర్గభేదినీ అంజనాద్రి ప్రతీకాశాపి అంజనాద్రి నివాసిని అదితిశ్చ జపా విద్యాపి అరవింద నిభేక్షణ అంతర్బహిస్థితా విద్యా ధ్వంసినీ చాంతరాత్మికా
अजाचाजमुखा वासापि अरविन्दनिभानना अर्धमात्रार्धदानज्ञापि हरिमण्डलमर्दिनी असुरग्नीह वामास्यापि अलक्ष्मीघ्यत्यजार्चिता आदिलक्ष्मीश्चादिशक्तिराकृतिश्चायतानना आदित्यपरविचारापि आदित्यपरिसेविता आचार्यावर्तनाचारापि आदित्यपरिसेविता आग्नेयी चामरीचाद्याचाराध्या चासनस्थिता आधारनिलयाधारा चाकाशान्तनिवासिनी आद्यक्षरसमायुक्ता चान्तराकाशरूपिणी आदित्यमण्डलगता चान्तरध्वान्तनाशिनी इन्दिरा चेष्टदा चेष्टा चेन्दीवरनिभेक्षणा इरावती चेन्द्रपदा चेन्द्राणी चेन्दुरूपिणी इक्षुकोदण्डसंयुक्ता चेषु सन्धानकारिणी इन्द्रनीलसमाकारा चेडा पिङ्गलरूपिणी इन्द्राक्षी चेश्वरी देवी चेहात्रयविवर्जिता उमा चोषाह्युडुनिभा उर्वारुकफलानना हुडुप्रभा चोडुमती ह्युडुपाह्युडुमध्यगा ऊर्ध्वं चाप्यूर्ध्वकेशी चाप्यूर्ध्वाधो गतिभेदिनी ऊर्ध्वबाहुप्रिया चोर्मिमाला वाग्रन्थदायिनी ऋतं चर्षि ऋतुमती ऋषिदेव नमस्कृता ऋग्वेदारुणभद्री च ऋषिमण्डलचारिणी रुद्धिदा ऋजुमार्गस्था ऋजुधर्मा ऋजुप्रदा ऋग्वेदारुणहर्त्री च ऋषिमण्डलचारिणी लूतारिवरसम्भूता लूतादिविषहारिणी एकाक्षरा चैकमात्रा चैका चैकैकनिष्ठिता ऐन्द्रियैरावतारूढा चैहिकामुष्मिकप्रदा ओङ्काराह्यौषधी चोता चोतप्रोतनिवासिनी ऐन्द्रियैरावतारूढा चैहिकामुष्मिकप्रदा ओङ्काराह्यौषधी चोता चोतप्रोतनिवासिनी और्वाह्यौषधसम्पन्ना औपासनफलप्रदा अण्डमध्यस्थिता देवी चाहकारमनुरूपिणी कात्यायनी कालरात्रिः कामाक्षी कामसुन्दरी कमला कामिनी कान्ता कामदा कलकण्ठिनी करिकुम्भस्तनभरा करवीरसुवासिनी कल्याणी कुण्डलवती कुरुक्षेत्रनिवासिनी कुरुविन्ददलाकारा कुण्डली कुमुदालया कालजिह्वा करालास्या कालिका कालरूपिणी कमनीय गुणाकान्तिः कलाधारा कुमुद्वती कौशिकी कमलाकारा कामचार प्रभञ्जिनी कौमारी करुणापाङ्गी ककुद्वन्ती करिप्रिया केसरी केशवनुता कदम्ब कुसुमप्रिया कालिन्दी कालिका काञ्ची कलशोद्भव संस्तुता काममाता क्रतुमती कामरूपा कृपावती कुमारी कुण्डनिलया किराती कीरवाहना कैकेमी कोकिलालापा केतकी कुसुमप्रिया कमण्डलुधरा काली कर्म निर्मूलकारिणी कलहंसगतिः कक्षा कृति कौतुकमङ्गला कस्तूरी तिलका कम्प्रा करीन्द्रगमनाकुः कर्पूरलेपना कृष्णा कपिला कुहराश्रया कूटस्था कुधरा कम्रा कुक्षिस्थाखिलविष्टपा खड्गखेटधरा सर्वा खेचरी खगवाहना खट्वाङ्गधारिणी ख्याता खगराजोपरि स्थिता खलग्नी खण्डितजरा खण्डाख्यानप्रदायिनी
खण्डेन्दुतिलका गङ्गा गणेशगुह पूजिता गायत्री गोमती गीता गान्धारी गानलोलुपा गौतमी गामिनी गाधा गन्धर्वाप्सरसेविता गोविन्दचरणाक्रान्ता गुणत्रय विभाविता गन्धर्वी गह्वरी गोत्रा गिरीशा गहनागमी गुहावासा गुणवती गुरुपापप्रणाशिनी गुर्वी गुणवती गुह्या गोप्तव्या गुणदायिनी गिरिजा गुह्य मातंगी गरुडध्वजवल्लभा गर्वापहारिणी गोदा गोकुलस्था गदाधरा गोकर्णनिलया सक्ता गुह्यमण्डलवर्तिनी घर्मदा घनदा घण्टा घोरदानवमर्दिनी घृणिमन्त्रमयी घोषा घनसम्पातदायिनी घण्टारवप्रिया घ्राणा घृणिसन्तुष्टकारिणी घनारिमण्डला घूर्णा घृताची घनवेगिनी ज्ञानधातुमयी चर्चा चर्चिता चारुहासिनी चटुला चण्डिका चित्रा चित्रमाल्यविभूषिता चतुर्भुजा चारुदन्ता चातुरी चरितप्रदा चूलिका चित्रवस्त्रान्ता चन्द्रमः कर्णकुण्डला चन्द्रहासा चारुधात्री चकोरी चन्द्रहासिनी चन्द्रिका चन्द्रधात्री च चौली चौरा च चण्डिका चञ्चद्वाग्वादिनी चन्द्रचूडा चोरविनाशिनी चारुचन्दनलिप्ताङ्गी चञ्चच्चामरवीजिता चारुमध्या चारुगतिश्चन्दिला चन्द्ररूपिणी चारुहोमप्रिया चार्वा चरिता चक्रबाहुका चन्द्रमण्डलमध्यस्था चन्द्रमण्डलदर्पणा चक्रवाकस्तनी चेष्टा चित्रा चारुविलासिनी चित्स्वरूपा चन्द्रवती चन्द्रमाश्चन्दनप्रिया चोदयित्री चिरप्रज्ञा चातका चारुहेतुकी छत्रयाता छत्रधरा छाया चन्दः परिच्छदा छाया देवी छिद्रनखा छिन्नेन्द्रियविसर्पिणी छन्दोनुष्टुप्रतिष्ठान्ता छिद्रोपद्रवभेदिनी छेदा छत्रेश्वरी छिन्ना छुरिका छेदनप्रिया जननी जन्मरहिता जातवेदा जगन्मयी जाह्नवी जटिला जेत्री जरा मरणवर्जिता जम्बूद्वीपवती ज्वाला जयन्ती जलशालिनी जितेन्द्रिया जितक्रोधा जितामित्रा जगत्प्रिया जातरूपमयी जिह्वा जानकी जगती जरा जनित्री जह्नुतनया जगत्त्रयहितैषिणी ज्वालामुखी जपवती ज्वरग्नि जितविष्टपा जिताक्रान्तमयी ज्वाला जागृति ज्वरदेवता ज्वलन्ती जलदा ज्येष्ठा ज्याघोषा स्फोटदिन्मुखी जम्बिनी जृम्भणा जृम्भा ज्वलन्माणिक्यकुण्डला झंझुका झण निर्घोषा झंझा मारुतवेगिनी झल्लरी वाद्यकुशला इनुरूपायिनि भुजा स्मृता टङ्कबाणसमायुक्ता टङ्किनी टङ्कभेदिनी टङ्की गणकृता घोषा टङ्कनीयमहोरसा टङ्कारकारिणी देवी ठठशब्दविनादिनी डामरी डाकिनी डिम्भा डुण्डुमारैकनिर्जिता डामरी तन्त्रमार्गस्था डमड्डमरुनादिनी डिण्डीरवसहा डिम्भालसत्क्रीडा परायणा डुण्डि विघ्नेश जननी ढक्का हस्ताढिलिव्रजा नित्यज्ञाना निरुपमा निर्गुणा नर्मदा नदी त्रिगुणा त्रिपदा तन्त्री तुलसी तरुणा तरुः त्रिविक्रमपदाक्रान्ता तुरीयपदगामिनी
तरुणादित्यसङ्काशा तामसी तुहिनातुरा त्रिकालज्ञानसम्पन्ना त्रिवेणी च त्रिलोचना त्रिशक्तिस्त्रिपुरा तुङ्गा तुरङ्गवदना तथा तिमिङ्गिलगिला तीव्रा त्रिस्रोतो तामसादिनी तन्त्रमन्त्रविशेषज्ञा तनुमज्जा त्रिविष्टपा त्रिसन्ध्या त्रिस्तनीतोषा संस्था तालप्रतापिनी ताटङ्किनी तुषाराभा तुहिनाचलवासिनी तन्तुजालसमायुक्ता तारहारावळिप्रिया तिलहोमप्रिया तीर्धा तमालकुसुमाकृतिः तारका त्रियुता तन्वी त्रिशङ्कुपरिवारिता तलोदरी तिलाभूषा ताटङ्कप्रियवाहिनी त्रिजटा तित्तिरी तृष्णा त्रिविधा तरुणाकृतिः तप्तकाञ्चन सङ्काशा तप्तकाञ्चनभूषणा त्रयम्बका त्रिवर्गा च त्रिकालज्ञानदायिनी तर्पणा तृप्तिदा तृप्ता तामसी तुम्बुरुस्तुता तार्ष्यस्ता त्रिगुणाकारा त्रिभङ्गी तनुवल्लरिः धात्कारी धारवाधान्ता दोहिनी दीनवत्सला दानवान्तकरी दुर्गा दुर्गासुरनिबर्हिणी देवरीतिर्दिवा रात्रिः द्रौपदी तुन्दुभिस्वना देवयानी दुरावासा दारिद्र्योद्भेदिनी दिवा दामोदरप्रिया दीप्ता दिग्वासा दिग्विमोहिनी दण्डकारण्यनिलया दण्डिनी देवपूजिता देववन्द्यादिविशदा द्वेषिणी दानवाकृतिः दीनानाथस्तुता दीक्षा दैवतादिस्वरूपिणी धात्री धनुद्धरा धेनुद्धारिणी धर्मचारिणी दुरन्धरा धरा धारा धनदा धान्यदोहिनी धर्मशीला धनाध्यक्षा धनुर्वेदविशारदा धृतिर्धन्या धृतिपदा धर्मराजप्रिया ध्रुवा धूमावती धूमकेशी धर्मशास्त्रप्रकाशिनी नन्दानन्दप्रिया निद्रा नृणुतानन्दनात्मिका नर्मदा नलिनी नीला नीलकण्ठसमाश्रया नारायणप्रिया नित्या निर्मला निर्गुणा निधिः निराधारा निरुपमा नित्यशुद्धा निरञ्जना नादबिन्दुकलातीता नादबिन्दुकलात्मिका नृसिंहनीनगधरा नृपनागविभूषिता नरकक्लेशशमनी नारायणपदोद्भवा निरवद्या निराकारा नारदप्रियकारिणी नानाज्योतिः समाख्याता निधिदा निर्मलात्मिका नवसूत्रधरा नीतिर्निरुपद्रवकारिणी नन्दजानवरत्नाढ्या नैमिषारण्यवासिनी नवनीतप्रिया नारी नीलजीमूतनिस्वना निमेषिणी नदीरूपा नीलग्रीवानिशीश्वरी नामावलिर्निशुम्भग्नि नागलोकनिवासिनी नवजाम्बूनदप्रख्या नागलोकाधिदेवता नूपुराक्रान्तचरणा नरचित्तप्रमोदिनी निमग्ना रक्तनयना निर्घातसमनिस्वना नन्दनोद्याननिलया निर्व्यूहोपरिचारिणी पार्वती परमोदारा परब्रह्मात्मिका परा पञ्चकोशविनिर्मुक्ता पञ्चपातकनाशिनी परचित्तविधानज्ञा पञ्चिका पञ्चरूपिणी पूर्णिमा परमा प्रीतिः परतेजः प्रकाशिनी पुराणी पौरुषी पुण्या पुण्डरीकनिभेक्षणा पातालतलनिर्मग्ना प्रीता प्रीतिविवर्धिनी पावनी पादसहिता पेशला पवनाशिनी प्रजापतिः परिश्रान्ता पर्वतस्तनमण्डला
पद्मप्रिया पद्मसंस्था पद्माक्षी पद्मसंभवा पद्मपत्रा पद्मपदा पद्मिनी प्रियभाषिणी पशुपाशविनिर्मुक्ता पुरन्ध्री पुरवासिनी पुष्कला पुरुषा पर्वा पारिजातः सुमप्रिया पतिव्रता पवित्रांगी पुष्पहासपरायणा प्रज्ञावती सुता पौत्री पुत्रपूज्या पयस्विनी पट्टिपाशधरा पंक्तिः पितृलोकप्रदायिनी पुराणी पुण्यशीला च प्रणतार्तिविनाशिनी प्रद्युम्न जननी पुष्टा पितामह परिग्रहा पुण्डरीकपुरावासा पुण्डरीकसमानना पृथुजङ्घा पृथुभुजा पृथुपादा पृथूदरी प्रवालशोभो पिङ्गाक्षी पीतवासाः प्रचापला प्रसवा पुष्टिदा पुण्या प्रतिष्ठा प्रणवा गतिः पञ्चवर्णा पञ्चवाणी पञ्चिका पञ्जरस्थिता परमाया परञ्ज्योतिः परप्रीतिः परागतिः पराकाष्ठा परेशानी पावनी पावकद्युतिः पुण्यभद्रा परिच्छेद्या पुष्पहासा पृथूदरी पीतांगी पीतवसना पीतशय्या पिशाचिनी पीतक्रिया पिशाचग्नि पाटलाक्षी पटुक्रिया पंचभक्ष प्रियाचारा पूतना प्राणघातिनी पुन्नागवन मध्यस्था पुण्यतीर्थनिषेविता पंचांगी च पराशक्तिः परमाह्लादकारिणी पुष्पकाण्डस्थिता पूषा पोषिताखिलविष्टपा प्राणप्रिया पञ्चशिखा पन्नगोपरिशायिनी पञ्चमात्रात्मिका पृथ्वी पथिका पृथुदोहिनी पुराणन्यायमीमांसा पाटली पुष्पगन्धिनी पुण्यप्रजा पारदात्री परमार्गैकगोचरा प्रवालशोभा घूर्णाशा प्रणवा पल्लवोदरी फलिनी फलदा फल्गुः फूत्कारी फलकाकृतिः फणीन्द्रभोगशयना फणिमण्डलमण्डिता बालबाला बहुमता बाला तपनिभांशुका बलभद्रप्रिया वन्द्या बडबा बुद्धिसंस्तुता बन्दी देवी बिलवती बडिशग्नि बलिप्रिया बान्धवी बोधिता बुद्धिर्बन्धूककुसुमप्रिया बालभानुप्रभाकारा ब्राह्मी ब्राह्मणदेवता बृहस्पतिस्तुता बृन्दा बृन्दावनविहारिणी बालकिनी बिलाहारा बिलवासा बहुदका बहुनेत्रा बहुपदा बहुकर्णावतंसिका बहुबाहुयुता बीजरूपिणी बहुरूपिणी बिन्दुनादकलातीता बिन्दुनादस्वरूपिणी बद्धगोधाङ्गुलित्राणा बदर्याश्रमवासिनी बृन्दारका बृहत्स्कन्धा बृहती बाणपातिनी बृन्दाध्यक्षा बहुनुता वनिता बहुविक्रमा बद्धपद्मासनासीना बिल्वपत्रतलस्थिता बोधिद्रुमनिजावासा बडिस्था बिन्दुदर्पणा बाला बाणासनवती बडबानलवेगिनी ब्रह्माण्ड बहिरन्तस्था ब्रह्मकङ्कणसूत्रिणी भवानी भीषणवती भाविनी भयहारिणी भद्रकाली भुजङ्गाक्षे भारती भारताशया भैरवी भीषणाकारा भूतिदा भूतमालिनी भामिनी भोगनिरता भद्रदा भूरिविक्रमा भूतवासा भृगुलता भार्गवी भूसुरार्चिता भागीरथी भोगवती भवनस्थाभिषग्वरा भामिनी भोगिनी भाषा भवानी भूरि दक्षिणा भर्गात्मिका भीमवती भवबन्धविमोचनी भजनीया भूतधात्री रञ्जिता भुवनेश्वरी
भुजङ्गवलया भीमा भेरुण्डा भागधेयिनी माता माया मधुमती मधुजिह्वा मधुप्रिया महादेवी महाभागा मालिनी मीनलोचना मायातीता मधुमती मधुमांसा मधुद्रवा मानवी मधुसम्भूता मिथिला पुरवासिनी मधुकैटभ संहर्त्री मेदिनी मेघमालिनी मंडोदरी महामाया मैथिली मसृणप्रिया महालक्ष्मीर्महाकाली महाकन्या महेश्वरी माहेन्द्री मेरुतनया मन्दारकुसुमार्चिता मञ्जुमञ्जीरचरणा मोक्षदा मञ्जुभाषिणी मधुरद्राविणी मुद्रा मलया मलयान्विता मेधा मरकतश्यामा मागधी मेनकात्मजा महामारी महावीरा महाश्यामा मनुस्तुता मातृका मिहिराभासा मुकुन्द पदविक्रमा मूलाधारस्थिता मुग्धा मणिपूरकवासिनी मृगाक्षी महिषारूढा महिषासुरमर्दिनी योगासना योगगम्या योगा यौवनकाश्रया यौवनी युद्धमध्यस्था यमुना युगधारिणी यक्षिणी योगयुक्ता च यक्षराजप्रसूतिनी यात्रायानविधानज्ञा यदुवंशसमुद्भवा यकारादिहकारान्ता याजुषी यज्ञरूपिणी यामिनी योगनिरता यातु धानभयङ्करी रुक्मिणी रमणी रामा रेवती रेणुकारतिः रौद्री रौद्रप्रियाकारा राममाता रतिप्रिया रोहिणी राज्यदारेवा रमा राजीवलोचना राकेशी रूपसम्पन्ना रत्नसिंहासनस्थिता रक्तमाल्याम्बरधरा रक्तगन्धानुलेपना राजहंस समारूढा रम्भा रक्तबलिप्रिया रमणीययुगाधारा राजताखिलभूतला रुरुचर्म परिधाना रधिनी रत्नमालिका रोगेशी रोगशमनी राविणी रोमहर्षिणी रामचन्द्रपदाक्रान्ता रावणच्छेदकारिणी रत्नवस्त्रपरिच्छन्ना रथस्था रुक्मभूषणा लज्जाधिदेवता लोला ललिता लिङ्गधारिणी लक्ष्मीर्लोला लुप्तविषा लोकिनी लोकविश्रुता लज्जालम्बोदरी देवी ललना लोकधारिणी वरदा वन्दिता विद्या वैष्णवी विमलाकृतिः वाराही विरजा वर्षा वरलक्ष्मीर्विलासिनी विविधा व्योम मध्यस्था वारिजासन संस्थिता वारुणी वेणुसम्भूता वीतिहोत्रा विरूपिणी वायुमण्डल मध्यस्था विष्णुरूपा विधिप्रिया विष्णुपत्नी विष्णुमती विशालाक्षी वसुन्धरा वामदेव प्रिया वेला वज्रिणी वसुदोहिनी वेदाक्षरफलिताङ्गी वाजपेय फलप्रदा वासवी वामजननी वैकुण्ठनिलया वरा व्यासप्रिया वर्मधरा वाल्मीकि परिसेविता शाकम्भरी शिवा शान्ता शारदा शरणागतिः सातोदरी शुभाचारा शुम्भासुरविमर्दिनी शोभावती शिवाकारा शङ्करार्धः शरीरिणी शोभा शुभाशया शुभ्रा शिरः सन्धानकारिणी शरावती शरानन्दा शरज्योत्स्ना शुभानना शरभाशूलिनी शुद्धा शबरी सुखवाहना श्रीमती श्रीधरानन्दा श्रवणानन्ददायिनी शर्वाणी शर्वरी वन्द्या षड्भाषा षड्ऋतुप्रिया षडाधारस्थिता देवी षण्मुखप्रियकारिणी
षडङ्गरूपा सुमती सुरासुरनमस्कृता सरस्वती सदाधारा सर्वमङ्गलकारिणी सामगानप्रिया सूक्ष्मा सावित्री सामसम्भवा सर्वावासा सदानन्दा सुस्तनी सागराम्बरा सर्वैश्वर्यप्रिया सिद्धिः साधुबन्धुपराक्रमा सप्तर्षिमण्डलगता सोममण्डलवासिनी सर्वज्ञा सान्द्रकरुणा समानाधिकवर्जिता सर्वोत्तुङ्गा सङ्गहीना सद्गुणा सकलेष्टदा सरघा सूर्यतनया सुकेशी सोमसंहतिः हिरण्यवर्णा हरिणी ह्रीङ्कारी हंसवाहिनी क्षौमवस्त्रपरीताङ्गी क्षीराब्धितनया क्षमा गायत्री चैव सावित्री पार्वती च सरस्वती वेदगर्भावरारोह श्रीगायत्री पराम्बिका नाम्नां साहस्रकं नित्यं गायत्र्याश्चैव नारद पुण्यदं सर्वपापघ्नं महासम्पत्तिदायकम् एवं नामानि गायत्र्यास्तोषोत्पत्तिकराणि अष्टम्यां च विशेषेण पठितव्यं द्विजैः सह जपं कृत्वा होमपूजा ध्यानं कृत्वा विशेषतः यस्मै कस्मै न दातव्यं गायत्रास्तु विशेषतः सुभक्ताय सुशिष्याय वक्तव्यं भूसुराय वै भ्रष्टेभ्यः साधकेभ्यश्च बान्धवेभ्यो न दर्शयेत् यद्गृहे लिखितं शास्त्रं भयं तस्य न कस्यचित् चञ्चलापि स्थिरा भूत्वा कमला तत्र तिष्ठति इदं रहस्यं परमं गुह्याद् गुह्यतरं महत् मोक्षप्रदं मुमुक्षूणां कामिनां सर्वकामदम् रोगाद्वैमुच्यते रोगी बद्धो मुच्येत बन्धनात् ब्रह्महत्यासुरापान सुवर्णस्तेयिनो नराः गुरुतल्पगतो वापि पातकान्मुच्यते सकृत् असत्प्रतिग्रहा चैव भक्ष्यभक्षाद्विशेषतः पाखण्डानृतमुख्येभ्यः पठनादेव मुच्यते इदं रहस्यममलं मयोक्तं पद्मजोद्भव ब्रह्मसायुज्यदं नॄणां सत्यं सत्यं न संशयः इति श्रीदेवी भागवते 12 स्कन्धे गायत्री सहस्रनाम स्तोत्रम्। गौरी सुकुमारी गौरी सुकुमारी शङ्करनारी मनसि मे वसतु शशिधर कलाधरी तलोदरी गौरी सुकुमारी शङ्करनारी मनसि मे वसतु शशिधर कलाधरी तलोदरी गौरी सुकुमारी मा रमण सोदरी मा रमण सोदरी अम्ब मा रमण सोदरी अम्ब मा रमण सोदरी भास्वरी धीरहितकरी धीरहितदरी धीरहितकरी धीरहितदरी वीरकुमार गणेश्वर जननी घोरदनुज सञ्जय मदहरणि वीरकुमार गणेश्वर जननी घोरदनुज सञ्जय मदहरणि सारसवदना अमित मदना हीरमणि रमणीय सुसदना सारसवदना अमित मदना हीरमणि रमणीय सुसदना गौरी सुकुमारी करधृ
करधृतशरजाल सुशीला धरणीधर बाला करधृतशरजाल सुशीला धरणीधर बाला सुरनर किन्नर गरुडोद्रगनुत सुरनर किन्नर गरुडोद्रगनुत हर हृदय विहृति लोला सुरनर किन्नर गरुडोद्रगनुत हर हृदय विहृति लोला परमेश्वरी शंकरी सद्गुणवल्लरी परमेश्वरी शंकरी सद्गुणवल्लरी सरस करुणालहरी गौरी सुकुमारी शंकरनारी मनसि वसतु शशिधर कडाधरी तलोदरी गौरी सुकुमारी 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 जयमङ्गलम् शुभमङ्गलम् సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలా మందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.